హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మన క్వశ్చన్ వచ్చి పాలిటీ 2016లో అడిగారు రిగార్డింగ్ ఫెడరలిజం టాపిక్. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరల్ ఇన్ ఫార్మ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్ డిస్కస్. ఇది మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫెడరల్ ఫీచర్స్, ఇంకోటి యూనిటరీ ఫీచర్స్. ఫెడరల్ ఫీచర్స్లో డివిజన్ ఆఫ్ పవర్స్, డ్యూయల్ పాలిటీ, బైకామరలిజం, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, పార్ట్లీ రిజిడ్ కాన్స్టిట్యూషన్. డివిజన్ ఆఫ్ పవర్స్లో అకార్డింగ్ టు సెవెంత్ షెడ్యూల్ మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి యూనియన్, స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్గా డివైడ్ అయి ఉంది. నెక్స్ట్ డ్యూయల్ పాలిటీ, ఇందులో మనకి మన గవర్నమెంట్ అనేది యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్గా డివైడ్ అయి ఉన్నాయి అండ్ విత్ సెపరేట్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనమాట. నెక్స్ట్ బైకామరలిజం, ఇందులో మన లెజిస్లేటివ్ ప్రాసెస్లో రాజ్యసభ అనేది స్టేట్ ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇందులో ఆర్టికల్స్ 131 136 మెన్షన్ చేయాలి. ఇవి డిస్ప్యూట్ రెజల్యూషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంటర్ టాలీ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్లీ రిజిడ్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368 అమెండ్మెంట్ టు ది స్టేట్స్ చేయాలంటే హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నెసెసరీ. ఇందులో కేసు మెన్షన్ చేద్దాం, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994. ఇది ఫెడరలిజం అనేది బేసిక్ స్ట్రక్చర్లో యాడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ యూనిటరీ ఫీచర్స్, ఇందులో మనకి 5 ఫీచర్స్ ఉన్నాయి. రెసిడ్యూరీ పవర్, సింగిల్ సిటిజన్షిప్ అండ్ సింగిల్ కాన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా సర్వీసెస్, ఫినాన్షియల్ సెంట్రలైజేషన్, ఇంకోటి ఎమర్జెన్సీ ప్రావిజన్స్. రెసిడ్యూరీ పవర్స్ అనేది ఆర్టికల్ 248ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింగిల్ సిటిజన్షిప్, సింగిల్ కాన్స్టిట్యూషన్ యూఎస్ఏలా కాకుండా మంది సెపరేట్ కాన్స్టిట్యూషన్ కానీ సెపరేట్ సిటిజన్షిప్ లేదనమాట. నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్, వీళ్ళు అండర్ సెంటర్ వర్క్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ ఫినాన్షియల్ సెంట్రలైజేషన్, సెంట్రల్ కంట్రోల్ రిగార్డింగ్ ఫినాన్సెస్ అండ్ సెంట్రల్ అనేది గ్రాంట్స్ కూడా ఇస్తుంది స్టేట్స్కి. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ ఆర్టికల్స్ 352, 56, 360 మెన్షన్ చేస్తాం. వీటి పవర్స్ రిగార్డింగ్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్ మెన్షన్ చేస్తాం. ఇందులో కేసు ఏంటంటే స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1963. ఇది ఏం చెప్తుందంటే మన ఇండియన్ ఫెడరలిజం అనేది క్లాసికల్ ఫెడరలిజం కాదు, సెంటర్ స్టేట్ ఇష్యూస్లో ఇంటర్ఫేర్ అవ్వచ్చు అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ రీసెంట్ ఇష్యూస్ ఉన్నాయండి 2025లో రిగార్డింగ్ ఫెడరలిజం. ఒకటి గవర్నర్ వీటో కర్బ్డ్, ఇది ఎందులో అంటే స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసు. నెక్స్ట్ ఫెడరల్ పుష్ బ్యాక్ ఆన్ సెంట్రల్ లెజిస్లేషన్, కేరళ ఇండస్ట్రియల్ మినిస్టర్ అనమాట రిగార్డింగ్ అటామిక్ మినరల్ కేసు. నెక్స్ట్ డీలిమిటేషన్ డిబేట్, తమిళనాడు ఇష్యూ ఇది. సో ఏమైనా మీకు సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ.